రైట్, ఇక ఉప్పల్లో ట్రాఫిక్ పై మరింత సమాచారం హరిత అందిస్తారు. చెప్పండి హరిత, ఉప్పల్లో ట్రాఫిక్ ఎలా ఉంది? ఇటు రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులకు విపరీతమైన రద్దీ ఏర్పడింది. దీంతో నగరంలోని ప్రధాన ఏరియాల నుంచి వెళ్లే బస్టాండ్ల వద్ద అయితే పబ్లిక్ తోటి కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ప్రజెంట్ నగరంలోని ఉప్పల్ రింగ్ రోడ్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఆర్ఎంగర్ లాంటి ప్రధాన బస్టాండ్లు కూడల నుంచి బస్సులను ఆపరేట్ చేస్తోంది ఆర్టీసీ సంస్థ. ఈ నేపథ్యంలోని ఇక్కడ కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దానికి తోడు పర్సనల్ వాహనాల యూసేజ్ కూడా పెరగడంతో వివిధ జిల్లాలకు వెళ్లే మార్గాల్లో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. ప్రజెంట్ మనం ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఉన్నాం. ఇక్కడ బస్సులు, డీలక్స్లు, అట్లాగే సూపర్ లగ్జరీలు, మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్న ఎక్స్ప్రెస్ బస్సులతోటి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తోంది. ఇటు ప్రయాణికులు కూడా ఎక్కువగా పండుగ సీజన్, వీకెండ్ కలిసి రావడంతో చాలా వరకు కూడా సొంతూర్లకు వెళ్ళి తమ బంధువులతోటి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున వివిధ జిల్లాలకు వెళ్తున్నారు. ప్రజెంట్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇటు మనకు హన్మకొండ, వరంగల్, తొర్రూరు లాంటి, మహబూబాబాద్ లాంటి జిల్లాలకు, నగరాలకు వెళ్లే వారితోటి ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇటు ప్రధాన బస్ స్టాండ్స్ అయినా జేబీఎస్లో కూడా ఇదే విధమైన రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్లేవారు కావచ్చు, ఇటు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు కూడా ఎక్కువగా పబ్లిక్ వెళ్తున్నారు. దీంతో నగరం నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, పల్లె వెలుగు, అట్లాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను, స్పెషల్ బస్సులను వేసి కూడా ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్లో చూడొచ్చు, కంప్లీట్గా ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి బస్సులన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున జాతరకు వెళ్తున్నాయి అన్న సిచ్యువేషన్ మనం కనిపిస్తోంది. ఇటు పర్సనల్ వాహనాలతోటి మరోవైపు రోడ్లన్నీ కూడా బ్లాక్ అయ్యి కనిపిస్తున్నాయి. చాలా స్లోగా ట్రాఫిక్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా రాఖీ పండుగ, దాంతోపాటు లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో మహిళలు, ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎక్కువగా పబ్లిక్ ఊర్లకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచే రాఖీ పండుగకు వెళ్ళే వారి రద్దీ అయితే ప్రధాన బస్టాండ్ల వద్ద కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఇటు ఉచిత ఫ్రీ బస్సును ఎక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మహిళలకు కావచ్చు, చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఇటు ఆర్టీసీ సంస్థ కూడా ప్రత్యేకంగా షామ్యాన టెంట్స్ కావచ్చు, ప్రత్యేకంగా చైర్స్ ఏర్పాటు చేసి కూడా వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక నగరం నుంచి ఎక్కువగా సొంతూర్లకు వెళ్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ఈ లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ఊర్లకు వెళ్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఆర్టీసీ కూడా దాదాపు 3500 బస్సులు, గత సంవత్సరం 2700 బస్సులు ఆపరేట్ చేయగా ఈ సంవత్సరం అంతకు మించిన రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేసి దాదాపు 3500కు పైగా బస్సులను అయితే ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా స్పెషల్ బస్సుల్లో ఎక్కువగా మహిళలకు ఉపయోగపడే మహాలక్ష్మి ఫ్రీ బస్సు ఆపరేట్ చేసే ఈ బస్సులకి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఇటు పబ్లిక్ రష్, దాంతోపాటు ఇటు బస్సుల రద్దీ కూడా కొనసాగుతోంది. అయితే ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ వాహనాలను ఎక్కువగా కూడల నుంచి కాకుండా కొంత ముందుకెళ్ళి కూడా ప్రయాణికులను ఎక్కించుకోవాలని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీన్ని క్లియర్ చేసేందుకు అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ప్రజెంట్ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద పబ్లిక్ రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో.